హలో హాయ్ వ్యూవర్స్. సో ఇప్పుడే ఫంకీ సినిమా అయితే చూసాను. సో నేను ఒక్కడే చూసాను, బట్ నేను చూడలేదు అది. సో సినిమా గురించి ఇప్పుడు మాట్లాడదాం. యునానిమస్ గా ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రావట్లేదు సినిమా నుంచి. అంటే అదైతే నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు కార్తీక్? నేను నా సైడ్ నుంచి సినిమా చూసి కంప్లీట్ గా నేను అనలైజ్ చేసినంత వరకు 2/5 అనుకుంటున్నాను. మరి ఇందాక బయట 1.75 అన్నావు. అదే 1.75 ఇంకా మాట పడ్డాడు 2 ఇస్తా అన్నాడు. అదే. బట్ ఈ సినిమా చూడకపోయినా నాకు నువ్వు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పింది దీంట్లో మళ్ళీ జై బాలయ్య ఇంపాక్ట్ ఉందంట. ఉంది, అందుకే నేను అవి యాడ్ చేశాను. నేను సీరియస్లీ మైనస్ జై బాలయ్య ఇంపాక్ట్ 1.5. లాస్ట్ టైం ఇతని సినిమా లైలా రిలీజ్ అయింది. అవును, లైలా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ ఈవెంట్ మొత్తాన్ని అక్కడ దాని పేరేంటి, అతని పేరు వాట్ ఈస్ సైడ్ యాక్టర్ గొర్రెల గురించి మాట్లాడాడు. మన పృథ్వీ 30 years ఇండస్ట్రీ పృథ్వీ మాట్లాడిన తర్వాత వైకాపా వాళ్ళందరూ బ్యాన్ చేయాలి, అవును, బాయ్కాట్ లైలా అన్నారు. బాయ్కాట్ లైలా అన్నప్పుడు ఇతను బయటకు వచ్చి నేను సారీ చెప్పను అని చెప్పి సారీ చెప్పాడు. ఏదో మొత్తానికి ఒక రభస జరిగింది. ఐ రిమెంబర్ కవరింగ్ దట్ ఇండైరెక్ట్లీ. అండ్ థియేటర్స్ మొత్తం ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు థియేటర్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు థియేటర్స్ కంప్లీట్ గా ఫస్ట్ డే ఫస్ట్ షో కాబట్టి ఆబ్వియస్లీ ఒక 50 to 75% ఆక్యుపెన్సీ అయితే కనిపించిందా? సో కనిపించింది 50 to 75 మధ్యలో ఉంది. ఓకే, బట్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే సినిమా ఇప్పుడు ఒకవేళ ఇది పాజిటివ్ టాక్ వస్తే ఈవినింగ్ షోస్ నుంచి ఫుల్స్ పడే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు నేను రివ్యూస్ చదువుతుంటే ఎక్కడ కూడా పాజిటివ్ టాక్ రాలా. నేను చూడలేదు కాబట్టి డీటెయిల్ గా చెప్పలేకపోతున్నాను. బట్ ఇతను లాస్ట్ టైం ఇతనికి ఒక ఇంపాక్ట్ ఉంది. ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు విశ్వక్ సేన్ సినిమా చూడరు. అవును, ఇది ఒక బ్యాన్.